రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఇప్పుడు అలా ఇచ్చుద్దాం. और लव अलग के और प्यार अलग అందరికీ నమస్కారం. ఈరోజు నాయకత్వంలోనే అప్పుడు మేమందరం ఆలోచించి ఇక్కడ నిశాన కనిపిస్తున్నట్టుంది. బట్ అన్నింటినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని అనే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్ లో ఇట్లా జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు. కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చున్నాం, ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు. అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం, ఇట్లా జరుగుతుంది గురుకులాలలో, హాస్టల్స్ లో ఇట్లా జరుగుతూ ఉంది, దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పిల్లలే
పసికూనలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు, పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు. దాని మీద దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు నిజంగానే పిల్లలు రోడ్డు మీదకి వచ్చిందంటే ఇమీడియట్గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం. కానీ వాళ్ళకు కూడా ఇటు పక్క తిరిగి చూసే తీరిక లేకుండా అయిపోయింది. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు. ఇప్పటికైనా చెప్తున్నారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారని, లేకపోతే హాస్టల్స్లలో ఇబ్బంది ఉందని పెద్ద గొంతెత్తి మాట్లాడున్నారు. 3000 స్కూల్స్ క్లోజ్ అయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నింద మోపిన్నారు. కానీ ఈ రోజు చూస్తా ఉంటే మేము అడిగిన సందర్భంలో అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం లేదు. మరి 3000 స్కూల్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అయినాయి చూపించమంటే చూపిస్తలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 700 నుండి 800 స్కూల్స్ క్లోజ్